వెల్కమ్ టు అవంతి లాగ్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అంతా? నేను ఈరోజు ఫస్ట్ టైం మొక్కజొన్న గారెల్ని ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా వచ్చాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, తింటుంటే మన అలసంద వడలు చేస్తాం కదండి, ఆ టేస్ట్ ఉందండి. ఈ మొక్కజొన్న గారెల్ని ఎక్కువగా తెలంగాణలో ప్రిపేర్ చేస్తారు. ఫస్ట్ టైం నేను ఈ విధంగా 2 మొక్కజొన్న కండెలను తీసుకొని మొత్తం ఒలిసి ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. మొక్కజొన్న కండెలని 2 తీసుకుంటే 1/2 కిలో క్వాంటిటీ వచ్చిందండి. అవి ఒలిసినప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను ఈ 1/2 కిలో మొక్కజొన్నల క్వాంటిటీకి ఇంచంత అల్లం ముక్క తీసుకున్నాను. ముందుగా మనం అల్లం వేసిన తర్వాత కొంచెం బరకగా ఉండే విధంగా మిక్సీ పట్టుకోవాలి. నానబెట్టే పని లేకుండా ఈ మొక్కజొన్న గారెల్ని సింపుల్ ప్రాసెస్లో అప్పటికప్పుడు తినాలనుకున్నప్పుడు వేసుకోవాలండి. నేను తుంచి ఒక 3 పచ్చిమిర్చిలు వేసాను, 2 వెల్లుల్లి వేసి, ఆనియన్ కూడా పెద్ద సైజు ఆనియన్ కూడా వేసానండి. 2 రెమ్మలు కరివేపాకు వేసి మిక్సీ పట్టి ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. నేను తీసుకున్న మొక్కజొన్నలకి ఈ క్వాంటిటీ వచ్చిందండి గారెల పిండి. మనం రుబ్బుకునే పని లేకుండా, నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు కదండి. ఇవి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 1/2 టీ స్పూన్ కారం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేస్తున్నాం కదా, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చూసి వేసుకోండి. 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసాను. సాల్ట్ కూడా ఈ క్వాంటిటీకి 1 టేబుల్ స్పూనే సరిపోయిందండి నాకైతే. అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. అలసంద వడలు చేసినప్పుడు ఏ ఫ్లేవరు వస్తుందో అదే టేస్టీగా ఉందండి ఈ మొక్కజొన్న గారెలు కూడా. ఆంధ్ర సైడ్ అయితే ఇవి చేయడం తక్కువ. తెలంగాణ సైడు నాటుకోడి కూర, మొక్కజొన్నలు వడలు చేస్తారని విన్నానండి చాలా చోట్ల చెప్పుకుంటుంటే. ఈ విధంగా పిండి అంతటిని కలుపుకొని ఒక ఆయిల్ కవర్ తీసుకొని చేతికి కొంత ఆయిల్ కానీ చేతిని నీళ్ళలో కానీ తడుపుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఈ విధంగా తట్టి బాగా కాగే ఆయిల్లో వేయాలండి. ఆయిల్ కాగకుండా వేసినట్లయితే గారెలు పర్ఫెక్ట్గా రావండి. ఈ విధంగా మనం ఒక్కొక్కటిగా వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉండే మొక్కజొన్న గారెలు ప్రిపేర్ అవుతాయి. వీటిల్లోకి చట్నీ కాకుండా నాటుకోడి కూర అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేయడం వల్ల నేను చికెన్ ఏం ప్రిపేర్ చేయలేకపోయాను, కానీ చట్నీతోటి తింటుంటే కూడా చాలా చాలా రుచిగా ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు మా ఛానల్కి లైక్ చేసి, షేర్ చేసి